ఓట్ల చోరీకి బీజేపీకి ఏం సంబంధం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాము ఓట్ల చోరీ చేస్తే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ యూసఫ్గూడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. రాహుల్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మార్వాడి గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. మార్వాడీల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయన్నారు. రోహింగ్యాలు గో బ్యాక్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఇండియా అలయన్స్ ఈ కలగూరగా అంతా కలిపి 240 వచ్చినాయి. మాకు 240 సీట్లు ఎందుకు వస్తే మొత్తం మేమే వేసుకుంటాం కదా. తెలంగాణ రాష్ట్రంలో అధికారులు మేమే వస్తాం కదా, కర్ణాటకలో మేమే వస్తాం కదా, హిమాచల్ ప్రదేశ్ లో మేమే వస్తాం కదా, దేశంలో మేమే వస్తాం కదా. అంటే 60 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది. అంటే బ్యాలెట్ అన్ని వాళ్ళు వేసుకున్నట, వాళ్ళు చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం. ఇదంతా కరెక్ట్ పద్ధతి కాదు. ఇవాళ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక్క ఇంటిలో 300 ఓట్లున్నాయి. ఇది తీసేయాలన్నా వద్దా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి.